అడుగుతున్నా వైసీపీ నాయకులు ఎవరైనా సమాధానం చెప్పాలి. ఎలా జైలుకు పంపుతావు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి అంటే వాళ్ళకి లేఖలు రాసి రావద్దు అంటాడు. అమరావతి నిర్మాణం అంటే కోర్టుల్లో కేసులేసి రావద్దు అంటాడు. పోలవరం నిర్మాణం చేద్దాము అంటే వాళ్ళతో రాజీ లేకుండా అక్కడ పొలలేసి అడ్డు అంటే దాని నిర్మాణం ముందుకు సాగకుండా కేంద్రానికి పొలలేస్తాడు. గతంలో అమరావతి పోలవరం నిర్మాణానికి ఇంత ఖర్చు అవుతుందని చంద్రబాబు గారు ఒక లెక్క చెబితే అంత ఖర్చు ఎందుకు అవుద్ది చంద్రబాబు నాయుడు, ఆ మిగిలింది నువ్వు దోచుకుంటావా అని మాట్లాడి కేంద్రం దగ్గర డబ్బులు రాకుండా పొలలేసి అడ్డుకున్నాడు. అమరావతి విషయంలో కోర్టులో పొలలేసి పరిశ్రమలు వస్తాయంటే గతంలో చంద్రబాబు గారు చెప్పారు. విదేశాలకు వెళ్ళి ఆశ్చర్యపోయారంట. వాళ్ళకి మెయిల్స్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మీరు రావద్దని. ఎవరికి అవసరం ఉంది? ఎవరికి ఉంది అవసరం? ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావద్దని మెయిల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఇప్పుడు పీపీపీ విధానంలో చేపడతానంటే వాళ్ళని ఏకంగా జైలుకు పంపుతానని బెదిరిస్తున్నాడు. అంటే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. అమరావతి జరగకూడదు, పోలవరం జరగకూడదు, పరిశ్రమలు రాకూడదు, మెడికల్ కాలేజీలు కట్టకూడదు. ఇవన్నీ జరిగితే చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుంది. పేరు వస్తే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు, రాజకీయంగా సమాధి కడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ జరగకుండా అడ్డుకుంటారు.